హలో అండి. ఈరోజు మామిడికాయ పప్పు చేశాను. కొత్త అమావాస్య వెళ్ళాక మేము కొత్త అమావాస్యకి ఉగాది పచ్చడి పెట్టాక మేము మామిడికాయ పప్పు చేసుకుంటాము. అమ్మవారికి ఉగాది పచ్చడి, లక్ష్మీదేవి ఉగాది పచ్చడి పెట్టాక మేము ఇప్పుడు తర్వాత నుంచి మామిడికాయ పప్పు చేస్తాం. ఇక మామిడికాయ పప్పు చేశాను. మామిడికాయ పప్పుకి కందిపప్పు మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వేగించుకొని దాన్ని తీసేసి కడిగేసి మళ్ళీ కుక్కర్లో వేసుకొని ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాక ఈ మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసి చిన్నది గోరంతా చింతపండు వేసి నీళ్ళు పోసేసి మన విజిల్ పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చాక ఉడికిపోతుంది. ఆపేసి 4 విజిల్లు వచ్చాక ఆపేసేసి ఉడికిపోయాక తీసి మెదిపేసి మనం తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేసుకున్నాక దాంట్లోకి మనం కాంబినేషను ఊరమిరపకాయలు, మినపొడియాలు, వడియాలు. ఫస్ట్ ఆవకాయ పచ్చడితో ఒక ముద్ద తినండి. కొత్త ఆవకాయ చిప్స్, మామిడికాయ చిన్న మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలు కోసి పెట్టాను. నెయ్యి దాంట్లోకి ఆవకాయ పచ్చడిలోనైనా నెయ్యి వేసుకొని తింటే చలవ చేస్తుంది. పప్పులో కూడా నెయ్యి వేసుకొని తింటే మంచి చలవ ఉంది. చలవ ఈ వేడి పదార్థాలు కదా, అందుకని ఇవన్నీ వేసుకున్నప్పుడు మజ్జిగ కంపల్సరీ తాగాలి. ఇవ్వండి మామిడికాయ పప్పు. ఈ సీజన్లో వచ్చేదే మనకు బాగా టేస్ట్ అనిపిస్తుంది మామిడికాయ పప్పు. ఎప్పుడూ వస్తాయి మామిడికాయలు, కానీ ఈ సీజన్లో వచ్చేది దానికి టేస్ట్ వేరుగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది.